ఎడారిలో సెలయేర్లు. జూన్ 30వ తేదీ. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అల్లంత దూరాన ఉన్న పట్టణంలో మన కొరకు వేచియున్న మహిమను మనం ఒక్కసారి చూడగలిగితే మనకు నూతన బలం ఇవ్వబడుతుంది. మనకు ముందుగా వెళ్ళినవాడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. ఈ చివరి గడియలో మన పోరాటం రక్తమాంసాలతో కాదు, కానీ ఇది విశ్వాస పోరాటం. అభిషేకించబడిన దృష్టితో మనం జీవిస్తున్న కాలం యొక్క ధోరణిని గుర్తిస్తాము మరియు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసం నిమిత్తం పోరాడుటకు మన పిలుపు పునరుద్ధరించబడింది. మనం ఆ విశ్వాసాన్ని పరిశుద్ధమైన సంపదగా భద్రపరుస్తున్నామా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమిపై విశ్వాసాన్ని కనుగొనునా? పరిశోధించదగిన ప్రశ్న. మనం మన హృదయాంతరంగాలలో నుండి ఈ పాటను పాడగలమా? మా పితరుల విశ్వాసం ఇంకా సజీవంగా ఉంది. చెరసాల, అగ్ని, ఖడ్గం ఉన్నప్పటికీ ఆ మహిమాన్వితమైన మాటను మేము వినినప్పుడల్లా మా హృదయాలు ఎంత సంతోషంతో కొట్టుకుంటున్నాయో. అంధకారపు చెరసాల్లో బందీలయ్యారు మన పితరులు, అయినా హృదయంలోనూ మనస్సాక్షిలోనూ స్వతంత్రులే. వారి వలె తమ పిల్లలు నీ కొరకు చనిపోతే వారి పిల్లల విధి ఎంత మధురంగా ఉంటుంది. మా పితరుల విశ్వాసమా, మేము ప్రయాసపడుతున్నాం నీ కొరకు రాజ్యాలన్నిటినీ గెలవడానికి. దేవుని నుండి వచ్చే సత్యం ద్వారా వాస్తవానికి మానవ జాతి స్వేచ్ఛను పొందుతుంది. మా పితరుల విశ్వాసమా, పరిశుద్ధ విశ్వాసమా, మరణం వరకు మేము నీకు నమ్మకంగా ఉంటాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.